హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా చెన్నై లైఫ్. ఇవాళ వచ్చేసి మేము గోల్డ్ సూక్ వెళ్తున్నాం. గోల్డ్ సూక్ అంటే అది బంగారం అమ్మే ప్లేస్. మొత్తం ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది, మొత్తం ఒక గోల్డ్ మాత్రమే దొరుకుతుంది అక్కడ. అయితే మేము ఉండేది దుబాయ్లో కదా, అది మాకు దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్ దగ్గరలో డేరాలో ఉంటుంది ఆ ప్లేస్. అది బాగా పెద్ద మార్కెట్. యాక్చువల్లీ దుబాయ్ అంటేనే బంగారానికి బాగా ఫేమస్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు, దుబాయ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోల్డ్ సూక్ ఏరియాకి పోయి మాత్రమే కొనుక్కొస్తారు. అక్కడ మొత్తం పెద్ద మార్కెట్ ఉంటుంది, తక్కువ రేటు. ఎవరైనా దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళు చాలామంది ఇంటికి ఎందుకు ఇప్పించుకుంటారు అంటే, ఇండియాకి ఇక్కడికి కమ్సకం ఒక తులానికి ఒక 10,000 నియర్ బై 8,000 to 10,000 రూపీస్ తక్కువ ఉంటుంది దుబాయ్లో. చాలామంది అందుకే ఇక్కడ నుంచి ఇండియా తెచ్చుకుంటారు. అట్లా అని చెప్పేసి రేట్ తక్కువ అని చెప్పేసి ఎంత అంటే అంత తీసుకోరాదు. ఎయిర్పోర్ట్లో పట్టుకొని కస్టమర్లు బాగా వేసుకుంటారు, బంగారం మొత్తం గుంజుకుంటారు, ఎక్కువ డబ్బులు కట్టిస్తారు. ఒక మనిషి ఎంబడ మినిమం ఒక 20 గ్రాములు అంటే ఒక తులానికి 10 గ్రాములు వేసుకుంటే 20 గ్రాములు అంటే ఒక 2 తులాలు తెచ్చుకోవచ్చు అంతే లాస్ట్. ఈ మీనా బజార్ నుంచి నడుచుకుంటూ ఆ బోట్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి. మేము వెళ్ళే రూట్లో చూడండి బిజినెస్ ఒక మన ఇంటికాడ జాతర జరుగుతాయి చూసారా, ఏదైనా ఫెస్టివల్స్ అయితే ఏదైనా జాతరలు అట్లుంటాయి. ఈ ఏరియా మొత్తం చూడండి ఎంత రష్ ఉందో, ముందట నడవలేకుండా ఉంది అసలు. చిన్న గల్లీలో హోటల్స్, మన ఇంటికాడ దొరికే బజ్జీలు మిర్చీలు అవన్నీ ఈ ఏరియాలో దొరుకుతాయి. అయితే మావాడు అక్కడ మందిలా మెల్లగా వచ్చి కొంచెం జిలేబీ అయితే తీసుకొచ్చేయండి. ఈ ఏరియాలోనే మన గుడికి సంబంధించిన మన మైసచ్చి, గుగ్గిలం, సెంట్లు, బట్టలు ప్రతిదీ మామూలుగా ఉండదు. మార్కెట్ ఏరియా ప్రతి ఒక్కటి స్వస్థలో దొరుకుతాయి తక్కువ రేట్లో. అక్కడ నుంచి మెల్లిగా సముద్రం దాకా వచ్చాం. సముద్రంలో బోట్లో వెళ్ళాలి. ఇప్పుడు ఆ డేరాలోని బంగారం అమ్మే దగ్గరికి మనం పోవాలంటే బోట్లో వెళ్ళాలి. ఈ బోట్లో పోవడానికి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ధరం. అంటే మేము 4 వెళ్ళాం, 4 ధరంలు అయినాయి. అంటే ఇంటికాడి ఒక 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్లో మెల్లాం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సముద్రం అంటుండేది ఇంత ఏం అలా లేకుండా ఉన్నాయి అనుకుంటున్నాను కావచ్చు. ఇది లాస్ట్ ఒక కాలువ లాగా లాస్ట్కి ఉంది. ఈ 2 ఏరియాల మధ్యలో ఈ కాలువ ఉంది. ఇందులో వెళ్ళాలంటే ఈ బోట్లో వెళ్ళాలి మాత్రం, అంతే మాత్రం. లేదంటే మెట్రోలో వెళ్ళచ్చు, అది లాంగ్ ఉంటుంది. ఇదైతే తక్కువ రేటు ప్లస్ మంచి ప్రయాణం చేసినట్టు ఉంటుంది కాబట్టి మేము ఇందులో వచ్చాం. ఇగో నా వెనుక నిల్చున్న పెద్ద మనిషి ఈ బోటు ఆపరేట్ చేసే మనిషి, నిలబడే నడిపిస్తాడు మొత్తం. ఈ బోట్లు కూడా ఇవి దుబాయ్ ఆర్టీఏకి సంబంధించినవి. మొత్తం ఆర్టీఏ వర్కర్సే జాబ్ చేసేవాళ్ళు, మొత్తం ఆర్టీఏ వాళ్ళే. దుబాయ్ గవర్నమెంట్ సంస్థనే ఇది కూడా. ఇక చేరినాం అంటే బయటకు వచ్చేసినాం. ఇక బయటకు వచ్చి నడుచుకుంటా పోతున్నాం. పోయేటప్పుడు మావాడు ఏమంటుండు, అక్కడ పెద్ద బోటు చూసాడు. మళ్ళీ పెద్ద బోట్లో వెళ్దామా, అది ఒక 2 గంటల సర్వీస్ ఉంటుంది. అదే ఒక బోట్ అంటే అది ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో అలా కూర్చున్నాం అనుకో, ఇక 2 గంటల సేపు సముద్రంలో దింపుతుంది. ఫుడ్ అండ్ డ్యాన్స్ షో, మ్యాజిక్ షో అన్నీ ఉంటాయి. పెద్ద బోటు, అందులో పోదామని చెప్పేసి మావాడు అంటే ఆయనతో మెల్లగా దాని డీటెయిల్స్ అడుగుదామని చెప్పేసి పోతున్నాం. అది ఎంత అమౌంట్ ఉంటుందని చెప్పేసి తెలుసుకుందామని పోతున్నాం. అయితే ప్యాక్ వచ్చేసి ఒక్కరికి 50 dirhams అన్నాడు, ఇండియన్ రూపీస్లో 1,000. కనిపిస్తున్న పెద్ద బోట్ ఉంది కదా, అందులోనే అదొక రెస్టారెంట్. అందులోనే ఫుడ్ చేస్తారు, అందులోనే మొత్తం డ్యాన్స్ షో, మ్యూజిక్ అన్నీ. పోయి అడిగినాం, 50 dirhams అన్నాడు. లాస్ట్ 40 dirhamsకి వస్తా అన్నాడు ఒక్కరికి. అన్లిమిటెడ్ ఫుడ్, 2 hours, అన్లిమిటెడ్ డ్రింక్స్, అన్లిమిటెడ్ ఫుడ్.
కన్ఫర్మ్ అయినాం ఇక వెళ్దామని చెప్పేసి టికెట్ తీసుకుందామని. కానీ అంతలోనే మా వాడు ఏమన్నాడు, రేపు పొద్దున డ్యూటీ ఉంది కదా, ఇప్పటికే 9 అవుతుంది, అందులో 2 hours 11 అవుతుంది, రూమ్కి వచ్చేసరికి 12 అవుతుంది, బాగా లేట్ అయితే ప్రొద్దున డ్యూటీకి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నాక సరే నెక్స్ట్ టైం వద్దామని చెప్పేసి డైరెక్ట్ మేము ఈ గోల్డ్ సూక్ ఏరియాకి వచ్చేసాం, బంగారం అమ్మే ప్లేస్కి వచ్చేసాం. చూస్తురుగా జనాలు, ఈ చుట్టుపక్కల ఉన్నాయని గోల్డ్ షాప్లు, వేరే ఏముండే, ఓన్లీ మొత్తం గోల్డ్. చూశారు కదా, డ్రెస్సులో ఉన్నాయి కేజీలు. ఒక డ్రెస్ చూడండి, లేడీస్ డ్రెస్సు, అది ఒక్కొక్క డ్రెస్సు ఒక 10 kgs 20 kgs అట్లా ఉంటుంది. తిరిగి ఆశకు వచ్చింది, ఇక కొంచెం కూర్చొని ముచ్చట్లు పెట్టినాం. చూడండి, బంగారంతో డ్రెస్సే తయారు చేశారు. ఈ పక్క పంట ఉంది రింగ్, ఇది వరల్డ్ గిన్నీస్ రికార్డ్ రింగ్. ఇది మొత్తం ఇది ఎన్ని కిలోలు ఉంటుందంటే 64 కిలోల రింగ్. ఇది వరల్డ్ ఫేమస్ రింగ్ అట, గిన్నీస్. ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఎంత అంటే ఇది 63.85 kgs, అర్ధ క్వింటల్కి ఎక్కువ ఒక ఉంగరం. ఆడ షో కోసం అక్కడ పెట్టారు 65 కిలోల ఉంగరం. చూడండి షాప్ ఎంత బాగుందో. లాస్ట్ తిరిగి అంతా రిటర్న్ వచ్చేసాం. అసలు మేము ఎందుకైనామంటే మా వాడు ఇంటికి పోవడానికి ఉన్నాడు, బంగారం తీసుకుందామని వెళ్ళినాం. ఇక ఎండింగ్లో అట్లా నడుచుకుంటూ రాగా ఎండింగ్ చూశారుగా, ఓల్డ్ డేరా దుబాయ్ అని ఇది ఫేమస్. ఇక మళ్ళీ రిటర్న్ ఇక్కడికి సముద్రం కాడికి వచ్చినాం. మళ్ళీ పోవాలంటే కూడా ఇట్నే పోవాలి కదా. ఇక సేమ్ మళ్ళీ వచ్చి సేమ్ 4 దారం ఇచ్చినాం, నలుగురం ఎక్కినాం, పోయినాం. మస్తు లేట్ అయిపోయింది. ఇక పోయి రూమ్కి పోయి తిని పన్నాం సపరేట్గా. ఫైనల్గా వచ్చేసినాం. సోది అనుకోకరి చూడరు, ఎందుకంటే నేను కొత్తగా ఇస్తున్నాను, నాకంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.